ఎంతైనా నమ్మదగిన వాడవు చాలు. ఆయన ఏ విషయములో నమ్మదగిన వాడు అంటే అనుదినము నూతనమైన వాత్సల్యత. వాత్సల్యము అంటే కనికరం, దయ, జాలి, ప్రేమ, కరుణ, వీటన్నిటిని కలిపి వాత్సల్యము అంటారు. అనగా దేవునికి మన పైన ప్రతిదినం అనుదినము నూతనముగా వాత్సల్యత పుడుతుంది. ఆయన ఏ విషయములో నమ్మదగిన వాడు అంటే ప్రతిదినం నిన్ను క్రొత్తగా ప్రేమించే విషయములు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. నిన్ను ప్రతిదినం క్రొత్తగా కనికరించే విషయములో నమ్మదగిన వాడు. నిన్ను ప్రతిదినం క్రొత్తగా కరుణించే విషయములో నమ్మదగిన వాడు. నిన్ను ప్రతి దినము నీ ఎడల దయ చూపే విషయములో నమ్మదగిన వాడు. అనుదినము ఆయనకు మన పైన వాత్సల్యత పుడుతుంది కనుకనే మనం ఇంకా సజీవులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ మన మీదే కానీ ప్రతిదినము ఆయనకు వాత్సల్యత లేకపోతే మనం ఎప్పుడో బలహీనమయ్యేవారం, ఎప్పుడో దేవునికి దూరం అయిపోయేవారం. ఆయనకు ప్రతిదినము మన మీద వాత్సల్యత పుడుతూనే ఉంది. క్రొత్తగా పుడుతుంది అంటే ప్రతిదినము కూడా నూతనమైన ప్రేమ మన మీద పుడుతుంది. ప్రతిదినము నూతనమైన కరుణ మన మీద పుడుతుంది. ప్రతిదినము పులారా మన మీద ఆయనకున్నటువంటి జాలి క్రొత్తగా పెరుగుతుందే కానీ ఏనాడు కూడా తరిగింది కాదు. ఆయన వాత్సల్యము చూపుటలో నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం.